మా మామయ్యకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిన కొణిదెల ఉపాసన గారి గురించి తెలిసిందే కదా. ఆమె మాత్రం అందరికీ మంచి చేయడంలో మంచి ఆలోచనతో మాత్రమే ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఉపాసన గారి గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉపాసన గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ తరపు నుంచి ఎలాంటి సహాయం చేయడానికైనా చాలా సిద్ధంగా ఉంటారు. అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొంతమంది దుండగులు దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నటువంటి ఉపాసన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుందట. వెంటనే ఆమె నిర్ణయాన్ని అమలుపరచడానికి సరాసరి ఉపాసన మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిందట. ఇక ఆయనని కలవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ, మీరు మాత్రం ఎంతో గొప్ప రాజకీయ నాయకులు, మీలాంటి ఒక గొప్ప మహానుభావులు ఉండడం వల్ల ఈ ప్రభుత్వం ఇంత అద్భుతంగా నడుస్తుంది. అయితే ఇప్పటికీ కొంత ఏపీలో ఎన్ని అవినీతులు ఉన్నా అవన్నీ అరికట్టడానికి నా మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కావాలని కొంతమంది దుండగులు ఆయనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. అందుకోసమని నా మామయ్య యొక్క అద్భుతమైన నీతి నిజాయితీ అనే యొక్క మంచి మనస్తత్వం అర్థం చేసుకొని తను ఈ పరిపాలన చక్కగా చేస్తాడని మీరే అర్థం చేసుకొని ఖచ్చితంగా నా మామయ్యకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇవ్వాలి అంటూ ప్రధానమంత్రిని కోరిందట ఉపాసన. ఇక దీంతో ప్రధానమంత్రి సైతం మాట్లాడుతూ, మీరే ఏకంగా స్వయంగా ఇక్కడికి వచ్చి ఆయన గురించి చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఎలాంటి వాడో, ఎంత నీతి నిజాయితీ పరుడో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అతి త్వరలో జెడ్ కేటగిరీ సెక్యూరిటీని వెంటనే అమలు పరుస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉపాసనతో చెప్పుకువచ్చారు.